హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజూస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే చికెన్ అఫ్ఘానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ అంతా కసూరి మేతి, కాజు, బాదం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హోల్ గరం మసాలాస్, నిమ్మకాయ రసం, ఒక నిమ్మ రసం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, నెయ్యి 1 స్పూన్ అంతా, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కర్డ్. ఇప్పుడు మనము చికెన్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నా. అందులోకి ఒక 2 పెద్ద స్పూన్లంతా పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, అన్ని పౌడర్స్ ఇందులోనే కలుపుకొని 1 స్పూన్ అంతా నూనె వేసుకుంటున్నా. ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మ్యారినేషన్కి రెడీ చేసుకుంటున్నా. ఇలా మొత్తం చికెన్ పీసెస్కి మసాలాలు పట్టుకునేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు కాజు, బాదం నేను ఒక 15 తీసుకొని అందులోకి కొంచెం నీళ్ళు వేడి చేసుకొని నానబెట్టుకుంటున్నా. కొంచెం సేపు ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అవసరం ఉన్నంత ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతున్నా. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సర్ గిన్నెలోకి తీసుకొని వీటిని పేస్ట్ చేసుకుందాం. ఇందాక నానబెట్టుకున్న కాజు, బాదాం, బ్రౌన్గా చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక 2 స్పూన్లంతా పెరుగు, ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ కరివేపాకు అడిషనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అన్నీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇలా పేస్ట్ అయ్యింది, పక్కకు పెట్టుకుంటున్నా దీన్ని. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసిన అదే నూనెలో నేను మళ్ళీ చికెన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నా. హోల్ గరం మసాలాస్ వేసుకుంటున్నా. హోల్ గరం మసాలాస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటున్నా. చికెన్ని మంచిగా నూనెలో కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నా. 2 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే నేనేమి వాటర్ యూజ్ చేయలేదండి, చికెన్కున్న వాటరే దీంట్లో ఊరుతున్నాయి. ఇప్పుడు పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కాజు, బాదాం, ఆనియన్ అవన్నీ పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యూజ్ చేస్తున్నాం. ఇందులో పేస్ట్ మొత్తం వేసుకొని మిక్సర్ గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఆ చికెన్లో వేసుకుంటున్నాం. చికెన్లో వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అంతవరకు మూత పెట్టుకొని చికెన్ని సిమ్లోనే ఉడికించుకుంటున్నాం. ఒక 5-6 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటున్నా. చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కసూరి మేతి క్రష్ చేసి వేసుకుంటున్నా. కసూరి మేతి అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నా. మళ్ళీ చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ అంతా ఘీ యూజ్ చేస్తున్నా. లాస్ట్లో ఘీ యూజ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు గార్నిషింగ్కి వేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు 3 వేసుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకుంటున్నా. చూడండి, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది, చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. అంతే అండి, ఎంతో టేస్టీగా రెడీ అయ్యే చికెన్ అఫ్ఘానీ ఇంట్లోనే రెడీ అయిపోయింది.